హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ లక్ష్మి ఇన్ తెలుగు. ఈరోజు ఒక క్లీనింగ్ పని మీద క్లీనింగ్స్ అన్నవి చూపిస్తాను. మిక్సర్ గ్రైండర్ ఎలా క్లీన్ చేయాలి విత్ టిప్స్ అనమాట. మధ్య మధ్యలో మంచి మంచి టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్తో మీకు ఎలా క్లీనింగ్ చేయాలన్నది చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి చూసారు కదా మా మిక్సర్ గ్రైండర్ ఎలా ఉన్నాయో, చాలా డర్టీగా మెస్సీగా అయిపోయినాయి. సో ఇప్పుడు దాన్ని నేను ఎలా క్లీన్ చేస్తాను వన్ బై వన్ చూపించేస్తాను, చూసేయండి లేట్ చేయకుండా. ఫస్ట్ అయితే ఈ గ్రైండర్కి నేను తీసుకున్నది ఇక్కడ ఏంటంటే బేకింగ్ సోడా అండ్ లెమన్. ఇది ఫస్ట్ ఏంటంటే ఈ లెమన్ అనేది ఒకసారి దాని మీద పిండేసి ఏమైనా కొంచెం అంటే వాడేసింది కాకుండా లెమన్ ఉన్నది హాఫ్ చెక్క తీసుకొని ఒకసారి దాని మీద పిండేసేసి ఈ బేకింగ్ సోడా ఉంది కదా, ఈ సోడాని డిప్ చేసి ఒకసారి మొత్తం కూడా దాన్ని ఇలా రబ్ చేసేసేయండి. మొత్తం కూడా ఇలా నేను చూపించినట్టుగా వీడియోలో ఒకసారి దాన్నంతా కూడా ఒకసారి అప్లై చేసేసి ఒక 5 మినిట్స్ అలా వదిలేసేయండి. అప్పుడు ఏంటంటే అదంతా కూడా నాని దానిపైన ఏదైనా పిండి కానీ ఏమైనా మరకలు ఉన్నా సరే చక్కగా ఈజీగా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. సో ఇదైతే బాగా ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది. నేను ఎందుకంటే ప్రతిసారి ఇలాగే క్లీనింగ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో అది చూస్తున్నారు కదా నేను ఇక్కడ ఎలా చేస్తున్నాను అన్నది. అంటే ఎక్కువ వాటర్ లేకుండా మీరు చూసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ వాటర్ అనేది ఎక్కువ లోపల వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ మోటార్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ అనేది ఎక్కువగా వెళ్ళకుండా మనం చేతితో అలా రబ్ చేస్తూ ఉండాలి. అలాగే దాని వెనకమాల ఉన్న కేబుల్ ఈ వైర్ కూడా ఒకసారి అలాగే క్లీన్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఫస్ట్ దీన్ని మనం తడి క్లాత్ కాకుండా డ్రై క్లాత్తో పొడి క్లాత్తో ఒకసారి మనం దీన్నంతా కూడా తుడుచుకోవాలన్నమాట. సో దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇది నేను తయారు చేసిందే. ఇది చెప్పాను కదా ప్రతి దానికి నేను ఇదే వాడతాను. ఓన్లీ నిమ్మ చెక్కలు అయిపోయిన నిమ్మ చెక్కలు మనం వాడేసుకుంటాం కదా, సో దాన్ని ఏంటంటే నేను విమ్ జెల్ కలిపి ఇలా తయారు చేశాను ఒక లిక్విడ్ లాగా. అది బాగా యూజ్ అవుతుంది ఇలా క్లీనింగ్ వాటికైతే. సో అదంతా ఒకసారి డిప్ చేసేసి నేను ఇక్కడ ముందు ఈ పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసాను అనమాట. తడి క్లాత్ యూజ్ చేయడం ఏంటంటే ఫస్ట్ యూజ్ చేసామంటే ఎక్కువగా వాటర్ అనేది ఉండి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఉండి మళ్ళీ పాడైపోయేది ఉంటుంది. కాబట్టి ముందు ఏంటంటే ఈ పొడి క్లాత్తో ముందు ఇదంతా కూడా నీట్గా ఒకసారి క్లీన్ చేసేసి నెక్స్ట్ ఏంటంటే మనం వాడని టూత్ బ్రష్తో అక్కడ ఏమైనా మనకి ఫింగర్స్ కూడా వెళ్ళలేని ప్లేస్లు ఉంటాయి కదా, అటువంటి దాంతో ఇలా బ్రష్తో క్లీన్ చేసేసుకుంటే చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ అక్కడ మోటార్ పైన కప్లా ఉంటుంది కదా కొంచెం లూజ్గా, దాన్ని కూడా ఒకసారి మనం అలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అన్నీ కూడా అర్థమవుతాయి. మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం మీకైతే ఏది అర్థం కాదు. సో టిప్స్ ఉంటాయి కాబట్టి ఎవరికైనా ఫస్ట్ టైం అంటే ప్రతి ఒక్కరు చేసుకుంటారు, ఎప్పటికప్పుడు చేసేస్తే మనకి ఈ పని అనేది ఈజీగా అయిపోతుంది. క్లీనింగ్ అనేది మనం ఎప్పటికప్పుడు ఎంత చేసినా సరే మనం పిండి అది రుబ్బేటప్పుడు కొంచెం పడుతూ ఉంటాయి కదా, సో అప్పుడు టైం అయిపోయినప్పుడు మనం ఒకేసారి హడావిడిగా చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే అవి ఎండిపోయి మచ్చల్లాగా అయిపోయి అలాగే దుమ్మది పడుతూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనం కనీసం ఒక మంత్కి 2 టైమ్స్ అయినా చేసుకుంటే ఎప్పటికప్పుడు నీట్గా ఉంటాయి. సో ఇంతే. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ పొడి క్లాత్తో అంతా క్లీన్ చేసేసాను కదా, నెక్స్ట్ ఏంటంటే ఆ క్లాత్ని నేను ఒకసారి మళ్ళీ బాగా క్లీన్ చేసేసి పక్కన చూసారు కదా మీరు, అదనేది ఒకసారి తడిపేసుకొని క్లీన్ చేసి బాగా పిండేసి గట్టిగా ఆ తర్వాత ఏంటంటే తుడిచేసాను. నెక్స్ట్ ఇంకా మొత్తం అంతా క్లీన్ అయిపోయింది అనుకున్నాక నెక్స్ట్ ఇక్కడ పొడి క్లాత్తో తుడిచేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. నేను ఏంటంటే పిండి అనేది ఎప్పుడు రన్నింగ్లో ఉన్నప్పుడే తీస్తాను, సో అందువల్ల ఒక్కోసారి బాగా బయటకు తుల్లుతూ ఉంటుంది. చూసారా ఇప్పుడు మన గ్రైండర్ అనేది ఎంత బాగా నీట్గా మెరిసిపోతుంది కదా. సో అది నెక్స్ట్ మిక్సర్ వచ్చేసరికి మిక్సీ, దీని ప్రాసెసింగ్ ఏంటంటే లెమన్ కూడా యూజ్ చేయొచ్చు ఇందాక ఫస్ట్ నేను చెప్పినట్టుగా. కాకపోతే ఏంటంటే కొంచెం ఇది హార్డ్గా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఏంటంటే స్క్రబ్బర్ తీసుకొని దానిపై కొంచెం విమ్ జెల్ వేసాను. విమ్ జెల్ వేస్తే మంచిగా నీట్గా క్లీన్ అయిపోతుంది. లేదంటే మన సోపు మనం ఏదైతే వాడతామో గిన్నెలకి ఆ సోప్ అయినా పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ
అదే ఓపెన్ ప్లేసెస్ ఉంటాయి కదా, లోపల మిషన్ పాడైపోతుంది, వాటర్ అనేది వెళ్ళకుండా జాగ్రత్తగా చేయండి. కంగారు పడి మాత్రం చేయొద్దు. కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా సరే నీట్గా చేసుకుంటే వాటర్ అనేది లోపలికి వెళ్ళదు. మనకి ఆన్ చేసేటప్పుడు మళ్ళీ షాక్ అనేది కొట్టకుండా చూసుకోండి, అంతే. నెక్స్ట్ అక్కడ కొంచెం అదేంటి ఆ ప్లేస్ బ్లాక్ అయింది అనుకోవద్దు. అదేంటంటే నేను కుక్కర్ పక్కన పెడతాను, ఎలక్ట్రికల్ కుక్కర్ పక్కన. సో ఆ వేడికి అనేది అలా కొంచెం అదే నల్లగా వచ్చేసింది అనమాట అది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే లోపల కూడా, ఈ లోపల కొంచెం మనం చెయ్యి అనేది పెట్టి క్లీనింగ్ చేయాలంటే కష్టం కదా. సో ప్రతిదానికి మా బ్రష్ అయితే యూజ్ చేసుకుంటే చాలా ఈజీగా మన పని అనేది చాలా ఈజీ అవుతుంది. అంటే అటువంటి లోపల క్లీన్ చేయాలంటే మార్నింగ్ లేచిన కంచి మనకి మిక్సీతోనే కదా పని అవుతుంది. అంటే చట్నీలు అవి చేయటం అవన్నీ కూడా దీంతోనే అవుతుంది. సో ఎక్కువగా తుల్లుతూ ఉంటాయి కాబట్టి చేసినా సరే మనకి ఎంతో కొంత మాత్రం ఆ లోపల మాత్రం ఇరుక్కుపోతూ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటంటే ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అవి ఒకేసారి మనం రిమూవ్ చేసేయచ్చు. సో లోపల కొంచెం ఉన్నది కూడా ఇంకా నేను బ్రష్తో లాగుతున్నాను, ఇంకా దాంతో కూడా పోలేదు నాకు. ఇంకా ఏంటంటే ఈ ఓసిడి జబ్బు ఉంటే మొత్తం క్లీనింగ్ చేయాలి అన్నట్టు ఉంటుంది కదా. సో నాకైతే అలానే ఉంటుంది. క్లీనింగ్ చేసేటప్పుడు మాత్రం ఇంకా కొంచెం కనిపించినా నాకు ఇంకా మనసు ఒప్పదు. ఇక్కడ ఏంటంటే ఇదిగో ఈ ఇయర్ బడ్స్ తీసుకొచ్చి అప్పుడు మొత్తం ఒకసారి చేస్తే మొత్తం ఇంకా క్లీన్ అయిపోయింది. నాకేంటో అండి బాబు, చిన్నప్పటి నుంచి అంతే. మొత్తం ఒకవేళ క్లీనింగ్ చేస్తే మాత్రం ఇంకా కొంచెం మచ్చ కూడా కనిపించకూడదు, కనిపిస్తే ఇంకా ప్రాణం ఒప్పదనమాట. సో అది నాకు ఈ సగం ఇయర్ బడ్స్ అయితే ఈ క్లీనింగ్స్లోనే వెళ్ళిపోతాయి. ఈ సగం ఇంకా ఇదే ఇలా క్లీనింగ్ వాటికే ఎక్కువ యూజ్ చేసేస్తూ ఉంటానన్నమాట. సో అది ఇంకా వంట చేసేటప్పుడు కూడా ఇంకా అలా కిచెన్ తుడుస్తూనే ఉంటాను. ఇంకా కొంచెం చిన్న ఆయిల్ మరకపడినా, కూర మరకపడినా ఇంకంతే, ఇంకా అలా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఆ బ్యాక్ సైడ్ కొంచెం ఇది ఉంది కదా, చూపిస్తున్నా చూడండి. ఇవి ఈ కార్నర్స్లో అక్కడ కొంచెం బ్రష్తోనైనా చేయొచ్చు, లేదంటే ఇదైతే ఇంకా ఈజీగా ఉంటుంది బ్రష్ కన్నా. నెక్స్ట్ ఇంకా ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంటుంది కదా, అక్కడైతే ఒక్కోసారి చట్నీలో కొంచెం వాటర్ ఎక్కువైందంటే దానిలోంచి అలా కారేస్తూ ఉంటుంది కదా. సో అలాంటి ప్లేస్ కూడా ఎండిపోతూ ఉంటుంది ఒక్కోసారి మనం మర్చిపోయామంటే క్లీనింగ్ చేయడం. సో అక్కడ కూడా ఇంకా ఇలా నీట్గా క్లీన్ చేసేసి మొత్తం ఒకసారి దీనికి ఏంటంటే ఫస్ట్ అదే క్లాత్ అనేది వాటర్లో తడిపేసి బాగా పిండేసి ఆ క్లాత్తో తుడుస్తాం అనమాట. మీరు మాత్రం వాటర్ వేసేసి ఊరికే కడిగేయొద్దు, విమ్ జెల్ వాడామనేసి మొత్తం మిక్సీకి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది క్లీనింగ్ ఏమో కానీ. సో అంతే. నెక్స్ట్ ఇదంతా అయిపోయినాక ఇదిగోండి ఇక్కడ వెట్ క్లాత్తో తీసుకొని ఇదంతా ఒకసారి మొత్తం తుడిచేసాను. అంటే మనం ఇక్కడ విమ్ జెల్ వాడాం కదా, మళ్ళీ నురగలా ఉంటుంది కదా. సో కాబట్టి అదంతా బాగా నీట్గా తుడిచేసేసి ఇంకా మనకి ఎక్కడా లేదు, అదే బుడగలు లాంటివి ఏమీ రాదు అన్నట్టుగా మీరు క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఈ క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ పొడి క్లాత్తో తుడిచేసుకుంటే అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. చెప్పాను కదా, క్లీన్ చేసేటప్పుడు ఇంకెక్కడ ఏది ఇంకా కనిపించకూడదు అనమాట. మళ్ళీ అలా కనిపించిందంటే ఇంకా మనసు ఒప్పదు, ఇంకంతే. ఈ ఓసిడి జబ్బు అంటారు కదా, అది క్లీనింగ్ అనమాట. అంతే అండి. సో కొంచెం చూస్తే నవ్వు వస్తుంది, అయినా పర్వాలేదు. క్లీనింగ్ అయ్యేది మన వస్తువులే కదా, నీట్గా కనిపిస్తాయి కదా. సో ఈ న్యూ ఇయర్కి అందరూ కూడా చక్కగా ఇంట్లో వస్తువులు, ఇల్లు అంతా క్లీన్గా పెట్టుకొని ఈ 2020 అనేది తొందరగా పోయి మనకి 21 అనేది వచ్చి మంచి రోజులు రావాలని కోరుకోవాలి. సో అలాగే మెయిన్ అదంతా ఉండాలంటే ముందు మనం నీట్గా ఉండాలి, అలాగే మన ఇల్లు, మన వస్తువులు అన్నీ నీట్గా ఉండాలి. కాబట్టి నేనైతే ఆల్రెడీ ఒకసారి హౌస్ క్లీనింగ్ అనేది చూపించేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సో అది ఇంకా ఇక్కడ ఇదంతా మొత్తం ఇంకా లోపల పార్ట్ కూడా ఒకసారి క్లీన్ చేసేసాను అనమాట. ఈ క్లీన్ చేసేసి డ్రై క్లాత్ ఒకసారి తుడిసేస్తే ఇంకా మిక్సర్ కూడా రెడీ అయిపోతుంది. ఇంకంతే అండి. సో ఇంకా ఇంకేమైనా క్లీనింగ్ చూపించాలి, మీకు ఏమైనా కావాలి అంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేనైతే ఆ వీడియోలు అనేవి తీసేసి పోస్ట్ చేస్తాను.
చూస్తున్నారు కదా, ఇక్కడ ఇదంతా అయిపోయినాక ఒకసారి బ్యాక్ పార్ట్ కూడా ఒకసారి క్లీన్ చేసేసండి. ఒకసారి మనం చూడకపోతే నైట్ టైం ఏంటంటే చిన్న చిన్న పురుగులు వస్తాయి కదా లైటింగ్కి, ఆ పురుగులు అనేవి ఇటువంటి కిందన అనేవి ఇరుక్కుపోతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఒకసారి బ్రష్తో ఒకసారి అవి ఓపెన్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ కనుక మీరు ఒకసారి బ్రష్తో చేసేస్తే లోపల పురుగులు ఏమైనా ఉన్నా సరే పోతూ ఉంటాయి. అలాగే కొంచెం పెడుతూ ఉంటాం కదా, కొంచెం రఫ్గా అయిపోతుంది ఆ ఏరియా అంతా కూడా. ఇలా నీట్గా క్లీన్ చేసేసండి. ఈ సేమ్ ప్రొసీజర్ గ్రైండర్ కూడా చేయండి. నాకు అదే చేశాను కానీ మీకు షూట్ చేయడం మర్చిపోయాను అనమాట. సో ఇంతే అండి. ఈ విధంగా మీరు క్లీన్ చేసుకుంటే మరీ ఎక్కువ టైం లేనప్పుడు మంత్లీ 1 టైం చేసుకున్నా సరిపోతుంది. లేదంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే 2 టైమ్స్ చేసుకుంటే మన వస్తువులు ఎప్పుడు నీట్గా ఎక్కువ రిపేర్ లేకుండా ఉంటాయన్నమాట. సో ఎక్కువ రిపేర్లు ఎందుకు వస్తాయంటే క్లీనింగ్ ఎక్కువ చేసుకోకపోతే లోపలంతా ఇరుక్కుపోయి రిపేర్లు అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అంతే. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ట్యాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Close till I get up. Time is barely on our side.